ఈ కాలమే అన్ని విధములైనటువంటి ఐశ్వర్యములు ఇవ్వడానికి కారణమవుతుంది. చాలా తేలికైనటువంటి విధానంతో విశేషమైనటువంటి ఫలితాల్ని కురిపించేస్తుంది. ఈ కాలమే ప్రధానముగా సౌభాగ్యాన్ని, సంతానాన్ని కాపాడుకోవడానికి యోగ్యమైనటువంటి కాలమై ఉంటుంది. అందుకే మీరు చూడండి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నక్షత్రం శ్రవణం నక్షత్రంతో చంద్రుడు కలిస్తే ఆ శ్రవణం నక్షత్రం విష్ణు తారకం. శ్రవణం నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది. శ్రవణం నక్షత్రం విష్ణు తారకమైనది కాబట్టి అది స్థితికారకత్వంతో ఉంటుంది. అంటే రక్షణ శక్తిని ప్రసరణం చేస్తుంటుంది ఎప్పుడు. అంత విశేషమైన కాలం. ఈ కాలంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి గరుడ పంచమి, నాగపంచమి అని 2 పేర్లతో పిలువబడుతుంది. అవి 2 విరుద్ధ ప్రాణులు.